ఓకేనా? హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గంగారాం బాయ్స్. అయితే మీ చేనులో కూడా మీరు జొన్న వేసిర్రా? అయితే ఆ జొన్నల పిట్టెలు కొట్టాలంటే, అడవి పందులు నిలగొట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుందా? మీరు గిన్నెలు కట్టినా సీసాలు కట్టినా లాభం ఉంటలేదా? అయితే నేను మీకు అందరూ ఒకటి చెప్తా, నేను చెప్పినట్టు చేయండి. మీరు క్రాప్ ప్రొటెక్టర్ అని మనము అది ఇంటికాడ నుండి చేసుకోవచ్చు అనమాట. దాని మంచి లాభాలు ఉంటాయి. నేను ఎట్లా చేయాలో వీడియోలో చూపిస్తా. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి, సరేనా? రైట్. మరి మా జొన్న అయితే పిట్టలు ఫుల్ వస్తున్నాయి. ఏం చేయాలి అర్థం కాక ఏమేమి కట్టినా, ఆ సీసాలు కట్టినా, మళ్ళీ ఆ గిన్నెలు కట్టినా కానీ సప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అయితే ఇట్లా కుదరదని చెప్పేసి ఒక జుగాడ పద్ధతి చేసిన నేను. ఆ పద్ధతి మీకు చూపిస్తాను. ఒక ఫ్యాన్ అనమాట. ఇట్లా ఖరాబ్ అయిన ఫ్యాన్లు మనకి ఉంటాయి కదా, ఓన్లీ ఇట్లా ఫ్యాన్ పెట్టి ఉండాలి. ఇట్లా ఒక ఫ్యాన్ కావాలి. మళ్ళీ ఏం కావాలంటే మన ఖరాబ్ అయిన చెట్టు ఉంటుంది, ఇట్లా ముడపడిచి దాని ఫుల్గా కాలుతుంది అనమాట. ఇట్లా ఇది ఒకటి రెండు పక్కన పెట్టున్నాయి. రెండు తర్వాత మనం మందు డబ్బు ఉంటుంది, పొద్దున అయిపోయింది. తర్వాత ఇగో ఆ డబ్బా కావాలన్నమాట. డబ్బా తీసుకోవాలి మనం, మందు డబ్బు కావాలి. కాల డబ్బా. ఆ కాల డబ్బాకి ఏం చేయాలి? ఇక్కడ ఒక పక్క ఆ బదులు ఇంకో రెండు పక్కలు కొట్టుకోవాలన్నమాట. ఈ రెండు పక్కలు ఇంటికనే కొట్టుకోవాలి, రెండు పక్కలు కొట్టుకోవాలి. మళ్ళీ ఏం కావాలంటే గిన్నె, ఇట్లా ఖరాబ్ అయిన గిన్నె, మంచిగా ఒక గిన్నె తీసుకోవాలి. ఒక పైప్ తీసుకోవాలంటే. చలో కానీ వీడికి మీకు చూపిస్తాను. తీసుకోవాల్సిన సామాన్ అయితే ఇది, సరేనా? ఓకే, మనం వీడియో చూసేయండి మొత్తం. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్యాన్లో బిగించుకోవాలన్నమాట. ఇలా పడతలేదు కాబట్టి ఏం చేయాలి? తొమ్మిది నీకు తీసుకోవాలన్నమాట. ఇది పోతలేదు కాబట్టి ఏం చేయాలి? కొంచెం పొక్కలా తీసుకోవాలి. లేదంటే ఇది పోతలేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఒక కట్టెపొల తీసుకోవాలి. కట్టెపొల ముంగడు చెప్పుకొని కట్టెపొల దీంట్లో పెట్టేసాలి. ఇట్లా పెట్టాలి. అర్థమైంది? మనకి టేప్ ఉంటుంది కదా, ఇది టేప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. టేప్ దీనికి అంటే ఇది ముంగడి గంట కాకుండా పెట్టుకోవాలన్నమాట. అది ఫ్యాన్ ఉంటే పెట్టినాం మనం. ఫ్యాన్ ఫస్ట్ చక్కగా పెట్టుకోవాలి. మళ్ళీ లేకపోతే కింద మీద అయితే మొత్తం ఇంకా ఇట్లా పెట్టేసుకొని మనం ఈజీగా ఇట్లా టేప్ కొట్టేసుకోవాలన్నమాట. ఇట్లా ఎందుకంటే ఈ టేప్ ఎందుకు కొట్టడం అంటే ఊసిపోకూడదు అనమాట. ఇది అలా కొట్టేసినాక ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి ముందు మనం చక్కగా కూర్చోవాలి, కాలు వస్తున్నాయి. తర్వాత ఏం చేయాలంటే డబ్బులుగా ఈ డబ్బాలకి దీన్ని ఎక్కాలన్నమాట. కలికి వస్తుంది కదా. ఏం చేయాలంటే ఒక కట్ట తీసుకోవాలి. ఒక కట్ట ముందా జలుక్కోవాలి. ఇట్లా ముందా జలిగి దీన్ని ఇలా కూర్చోబెట్టాలి డబ్బాని. ఓకేనా? ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. చుట్టుముక్కలు ఫ్యాన్ చూసుకోవాలి, చుట్టుముక్కలు చూసుకోవాలి అంతుందా లేదా. సరే, ఇట్లా తీసుకున్నాక ఏం చేయాలి? తర్వాత గిన్నెని కొట్టాలి. గిన్నెని ఏం చేయాలి? గిన్నెకి లోపల బంద్ కొట్టుకోవాలి, బయట బంద్ కాదు. ఇట్లా కొట్టుకోవాలన్నమాట. ఇట్లా కొట్టేసుకున్నాక మనం గిన్నెని కూడా కట్టుకోవాలి. ఇట్లా కొట్టేసుకోవాలి. ఒక మూల తీసుకొని, నేను అలా మూల ఇంటికి వెళ్ళి తెచ్చిన ఉంటాయి కదా, మూలలు గిట్టంగా ఆ మూలని ఇక పక్కన పెట్టేసి మనం మూలలో అయితే కొట్టుకోవాలన్నమాట. ఓకేనా? మూల బందోబస్తు కొట్టుకోవాలి. 4 మూలలు పక్కన చాయిపోతుంది. ఏమనుకోవాలి? వాడి పైన ఒక మూల, అందుకే ఒక మూల పోతే ఇంకో మూల అని చెప్పేసి 4 మూలలు పెట్టుకొని వచ్చినాం మనం. ఇంకా ఒకటి పోతే ఒకటి ఇట్లా ఎక్స్ట్రా ఉండాలన్నమాట మన దగ్గర సామాన్. చలో అదే కొట్టేసుకున్నాంగా. చలో కొట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం కొట్టిన ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్కి ఈ రెండు పొక్కల మధ్యలో నుంచి బయటకి తీసుకోవాలన్నమాట. నేను తీసుకుంటూ ఓకేనా? తీసుకున్నాక అది ఇక్కడ నట్టు ఉందిగా, ఇది నట్టు ఇట్లా నట్టు కట్టవచ్చు. ఏదైనా సరే రాయి అయినా సరే కట్టవచ్చు. రాయి కట్టు కాబట్టి నట్టుగా తీసుకుంటా కట్టినా దాన్ని విడగట్టాలన్నమాట. కొనకు కట్టాలి. ఈజీ. ఇది పైసలు గీసలు ఏం పడుచు పడుతుంది దీనికి. ఖాళీ ఒక టేప్ ఒకటి అవసరపడుతుంది అంతే. మన ఇట్లా ఇంటికాడ ఖాళీ సామాన్ పడి ఉంటుంది. మన ఇట్లా
ఒకసారి చాలా తిప్పి చూస్తాం ఫ్యాన్ తిరుగుతుంది కదా. ఓకేనా పెట్టున్నాను అనమాట. ఇక ఇంతే ఏముండదు ఇక. చలో మరి పోయి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేసాం మనకు తెలిసేది. చలో రైట్ పోయి ఆడ గట్టి చూద్దాం ఒకసారి, సరేనా. ఈ పైపు తెచ్చినా కానీ పైపు నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ వాడికి పనికిస్తుంది ఇది. చూడండి ఫ్యాన్ ఎట్లా తిరుగుతుందో. ఇగో చూడండి, ఇగో కరెంట్ లేదు ఏం లేదు. ఇగో చూడండి మీరే. మంది అవలాగాలే మా వద్దాలు అంటారు, బ్యాటరీ గిట్టి అంటారు. ఇగో ఏముంది, బ్యాటరీ ఉందా ఏమన్నా, స్టిక్ ఉంది. చూడండి ఇక కనిపిస్తుందా, తిరుగుతుందా. ఇక ఫైనల్గా అయితే మన మిషన్ అయితే రెడీ అయితే అయిపోయింది. సుఖం అయితే కట్టుకోవాలన్నమాట. కట్టెకి సపోర్ట్ ఇచ్చి ఇంకో కట్టె కడుతున్నా. అంటే ఎంత పైన మంచి గాలి అనమాట. ఒకటి చుట్టూ రోజు అయిపోతుంది గాలి పట్టాయి. చలో ఇగో కట్టె కరోడ్ అయిపోయింది. మన మిషన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు పైన నీళ్ళ పెట్టి చెక్ చేద్దాం సార్, ఓకేనా. చెక్ చేసి తెలుస్తుంది పాస్ అవుతా కదా మిషన్, ఓకేనా. ఇక ఫైనల్గా మనం ఆ ప్రాజెక్ట్ని అయితే వాడుకున్నాం చేనులో. ఇక మధ్యలో చూపిస్తాయి. ఇక కనిపిస్తుందా, గాలి వస్తలేదు కాబట్టి తిరుగుతలేదు. అది చూద్దాం, గాలి వచ్చినాక దాని ప్రభావం ఎట్లుంటుందో. తిరుగుతూ చూద్దాం ఒకసారి. గాలి వస్తున్నా తిరుగుతలేదు, తిరుగు స్టార్ట్ అయింది, ఓకేనా. దానికి ఎంత గాలి అంత తిరుగుతుంది. ఇక ఫైనల్గా అయితే మన ప్రొడక్టర్ అనేది ఓకే అయిపోయింది. ప్రాజెక్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే రైట్ బాయ్.